ఓం నమో భగవతే రామకృష్ణాయ. పూర్వం మాళవ దేశంలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉంది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలి వృక్షం ఎన్నెన్నో పక్షులకు, జంతువులకు ఆశ్రయాన్ని కల్పిస్తోంది. చిలుకల కిలకిలా రావాలతో, జలపాతాల శబ్దాలతో పచ్చగా కనులకు పండువగా ఉంటుంది ఆ అడవి. ఆ బూరుగు చెట్టు కొమ్మపై ఒక రామచిలుక ఉండేది. ఆ చిలుక తన పిల్లలకు బాగా ముదిరిన వరికంకులను ఆహారంగా పెట్టేది. పిల్ల చిలుకలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియనంతటి పసికునలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేసేది ఆ తల్లి చిలుక. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి. కొన్నాళ్లకు అవి మొలకెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పైరు తయారైంది. ఒకరోజు ఎక్కడా సరైన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పులతో అలసి ఆ బూరుగు చెట్టు దగ్గరకు వచ్చింది. చిలుక ముక్కు నుండి జారిన వడ్లతో పెరిగిన పైరును చూసి సంతోషించి కడుపు నిండా మేసి తృప్తి చెంది వెళ్ళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన బియ్యంతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు. అలా దైవికంగా చిలుకకు మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక దాని పూర్వజన్మ సుకృతం వలన ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడ వ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉంది. తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు, ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంతటి ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎంతో సారవంతమైన మంచి మాగాణి భూములను పండితులకు దానం చేశాడు. ఆ పుణ్యఫలంతో ఇహంలో సర్వభోగాలు అనుభవించి చివరకు విష్ణులోకం చేరుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మంచి పంటలు పండుతూ ఫలవృక్షాలతో కూడిన భూమిని అర్హులైన వారికి దానం చేస్తే దానం చేసిన వారికి ఎంతో మేలు కలుగుతుంది. తెలియకుండానే తన భూమిలోని పైరు ఇతరులకు ఉపయోగపడినందుకే చిలుకకు అంత పుణ్యం వస్తే, ఇక ఫలవృక్షాలున్న భూమిని అర్హునికి దానం చేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా మంచి అనేది ఎప్పటికైనా మంచే చేస్తుంది. ఓం నమో భగవతే రామకృష్ణాయ.